హాయ్ హలో లాస్ట్ టైం నేను ఓట్ మీల్ ప్రీమిక్స్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు కదా. సో నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకని ఈ రోల్డ్ ఓట్స్ డబ్బా ఉందన్నమాట నా దగ్గర. ప్రతిసారి రోల్డ్ ఓట్స్ మాత్రమే ట్రై చేస్తాను నేను, అంటే ఎక్కువ యూస్ చేస్తుంటాను. ఇది నేను ఈ డబ్బాలో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల ఈ మొత్తం స్టిక్కర్ అది తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇందులో ఫిల్ చేసేసుకుందాం. మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది డబ్బా. అండ్ ఆల్సో ఆల్రెడీ నా దగ్గర ఓట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇదే యూస్ చేస్తున్నాను కాబట్టి 2-3 డబ్బాలు ఉంటాయి నా దగ్గర. సో ఈరోజు నేను డీటెయిల్గా చెప్తాను ఏమేమి కలుపుతున్నాను అనేది. ఫస్ట్ అయితే ఓట్స్ యాడ్ చేశాను, దాని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసి అవిసె గింజలు అంటారు కదా, దాని తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో, లైక్ వాటర్ మిలన్ సీడ్స్, లేకపోతే పంకిన్ సీడ్స్, మళ్ళీ మస్క్ మెలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇలా బోల్డ్ అని సీడ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యూస్ చేస్తున్నా ప్రస్తుతానికి నాకు దొరికినవి. ఫస్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, దాని తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఆ తర్వాత ఇవి సారపప్పు అంటారు కదా, సారపప్పు కూడా యూజ్ చేస్తున్నా. వాటర్ మిలన్ సీడ్స్ లాగే ఉంటాయన్నమాట. ఇది లడ్డూల్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత చియా సీడ్స్ అయితే నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. చియా సీడ్స్ ఎక్కువ యూజ్ చేయాలన్నమాట, ఎందుకంటే ఎక్కువ మనకి చియా సీడ్స్ కనబడవు, కాకపోతే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి. తర్వాత బాదం పిక్కలు నానబెట్టి తొక్కలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నా. కంపల్సరీగా ఇంతకుముందు అయితే తొక్కలతో పాటు కట్ చేసేదాన్ని, బట్ అలా తొక్కలు కన్జ్యూమ్ చేయడం మంచిది కాదని చెప్పేసి తొక్కలు మొత్తం నానబెట్టిన తర్వాత తీసేసి ముక్కలు కింద కట్ చేసుకున్నాను అనమాట. బాదం కూడా ఎక్కువ యాడ్ చేసా. అండ్ ఆల్సో బ్లాక్ గ్రేప్స్ అనమాట, ఇవన్నీ యాడ్ చేసుకున్నా. ఇవే కాకుండా మీరు వాల్నట్స్ యూస్ చేసుకోవచ్చు, అంజీర్ యూస్ చేసుకోవచ్చు, కిస్మిస్, ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే ఇష్టపడతా, ఇవే యూస్ చేశాను అనమాట. దాని తర్వాత ఆ డబ్బాల్లో నాకు కలపడం సులువుగా లేదని చెప్పి మళ్ళీ ఒక పళ్ళెంలోకి తీసుకొని నీట్గా కలుపుకుంటున్నా. ఇవి ఎలా కలుపుకోవాలంటే మీరు ఇలా ఇవి మొత్తం అన్నీ కలిపేసుకొని ఒక దాంట్లోకి వేసుకుంటారు కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినాలనుకుంటారో అప్పుడు ఒక కప్పు బౌల్లోకి తీసుకొని పాలు, హనీ వేసుకొని నానబెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత రోజు ఏదైనా ఫ్రూట్తో లైక్ బనానా కానీ, యాపిల్, ఏదైనా సరే, స్ట్రాబెర్రీ, దేంతోనైనా మీరు తీసుకోవచ్చు. నేను ఇలా కలిపేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నాకు చాలా ఈజీ అవుతుంది కలుపుకోవడానికి అండ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చూడండి, నేను తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా కలుపుకున్న హనీ అండ్ ఆల్సో వాటర్ యాడ్ చేసుకుని అంజీరు, వాల్నట్ కూడా యూస్ చేశాను. సో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో చేయండి. టాటా.